హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్స్. ఈ రైనీ సీజన్లో నేను చెప్పిన విధంగా ఈ టమాటో రసం చేసుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పైగా రైనీ సీజన్లో టమాటో రసం పర్ఫెక్ట్ కాంబినేషన్. అది ఎలా చేయాలో చూసేద్దామా? పైన వీడియోలో చూపించిన విధంగా చిన్న చింతపండు, హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 2 టమాటోస్ని ఆనియన్ చాపర్లో వేసి ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు అన్నిటినీ కలిపి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ రైనీ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు నుండి ఈ టమాటో రసం మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో 1.5 స్పూన్ రసం పౌడర్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కొద్దిగా పసుపు, ఇందులో 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే అన్ని టేస్ట్లని బ్యాలెన్స్ చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి అన్నీ వేసుకున్నటువంటి టమాటో రసంని బాగా మరిగించుకోవాలి. ఇలాగ ఒక పావుగంట మరిగించుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవడమే. ఈ తాలింపు కోసం 4 వెల్లుల్లి రెమ్మల్ని చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న టమాటా రసంని ఈ విధంగా తిరగబోసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి పోపు అంతా రసానికి పట్టే విధంగా మరిగించుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకొని మరిగించుకోవాలి. 5 నిమిషాలు ఇలా మరిగాక ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ టమాటో రసం 2 నిమిషాల్లో రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.